ఒక అమ్మాయి బ్రేకప్ చెప్తే వేరే ఏ రీజన్ అయినా చెప్పి మళ్ళీ కలవచ్చేమో కానీ రెస్పెక్ట్ లేదు అని బ్రేకప్ చెప్తే మాత్రం అస్సలు కేర్ చేయదు. కరెక్టే, రెస్పెక్ట్ అనేది అందరికీ ఇంపార్టెంటే, కానీ కొన్ని సిచ్యువేషన్స్లో మన అనుకునే వాళ్ళ కోసం అది దూరం పెట్టాలి. మనకి ఓ లవ్ స్టోరీ ఉందమ్మా, వింటావా? ఒకరోజు కాలేజ్ బస్ దిగినాక ఒక అబ్బాయి తన గర్ల్ ఫ్రెండ్ ఇద్దరు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో కూర్చొని తింటున్నారు. నార్మల్గా తినుకుంటూ మాట్లాడుకుంటూ మంచిగా ఉన్నారు. తినేటప్పుడు ఆ అమ్మాయికి మెసేజ్ల మీద మెసేజ్లు వస్తున్నాయి. ఏంది ఆ మెసేజ్లో అని అబ్బాయి అడిగితే, కాలేజ్లో సూపర్ సీనియర్ అంట, మా ట్రిప్లీ బ్రాంచే అంట, మార్నింగ్ నుంచి మెసేజ్ చేస్తూనే ఉన్నాడు ఏదో ఒకటి సోది పెట్టుకుంటా. మీ బ్రాంచ్ సీనియర్ అయితే మీకు ప్రాబ్లం వచ్చినప్పుడు మీతో మాట్లాడాలి కానీ ఇట్లా నార్మల్ టైంలో ఉత్తమ ముచ్చట్లు పెట్టొద్దు. నేను మాట్లాడితే ఇక్కడికి ఒకసారి పోనీ లేరా, నేను హ్యాండిల్ చేసుకుంటా, చిన్న విషయమే. వాడు ఎక్కువ మాట్లాడితే ఎక్కడ కట్ చేయాలో తెలుసు నాకు. బ్లాక్ చేయమలా అన్ని. బ్లాక్ చేస్తే రేపు క్లాస్కి వచ్చి కూర్చుంటాడు ఎందుకు బ్లాక్ చేసినావు అని. ఏ దిమాకుందా? వాడు క్లాస్కి వచ్చి అడిగినంత ఫ్రీడమ్ ఎందుకు ఇస్తున్నారు మీరు? రేపు బ్లాక్ డ్రెస్ వేసుకొని రావా, నేను కూడా అదే వేసుకొని వస్తున్నా. చూసినా ఆడేం పంపుతున్నాడు? నువ్వు ఇట్లనే లీనియన్స్ ఇచ్చినావు అంటే ముందు ముందు చాలా పెద్ద గొడవలు అయిపోతాయి, ముందే చెప్తున్నా. నీకు చెప్తే గొడవ అవుతుందనే నీకు చెప్పలేను, నేను చూసుకుందామని. ఏంది నువ్వు చూసుకునేది? ఈ కొడుకులు ఎట్లుంటారో నీకు తెలియదు, అర్థం చేసుకో. నేను చూసుకుంటా, ఫోన్ కలిపి ఇక్కడి. సరే, ఏమైనా చేయకాని గొడవ కాకుండా చూసుకో. ఏ హాయ్, నువ్వేంటి నాకు ఫోన్ చేసినావు? బ్రో, నేను సింధు వాళ్ళ బాయ్ ఫ్రెండ్ని మాట్లాడుతున్నావు. తనకి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని తెలియక మెసేజ్లు చేస్తున్నట్టున్నావు. కొంచెం మెసేజ్లు చేయడం ఆపేస్తే బాగుంటుంది. అరే అవునా, భయం వేస్తుంది సార్. నువ్వు ఎవడైతే నాకేంద్రా, ఏడుంటావురా నువ్వు? అన్నా, నేను కూడా నీ జూనియర్నే, కానీ మీ బ్రాంచ్ కాదు. మంచిగా సీనియర్ అని రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతున్నా. మెసేజ్ చేయడం ఆపు. ఏ బ్రాంచ్ రామాలి నువ్వు? రేపు కాలేజీలో కలువురా నువ్వు, ఒకసారి కలిసినాక మాట్లాడదాం. నిన్నెందుకు పోయి కలిసేది? వెళ్దాం ఉంటే నువ్వే నన్ను కలువు రేపు. ఈసీఈ బ్రాంచ్ సెకండ్ ఇయర్ బి బ్లాక్ బిల్డింగ్ ఫస్ట్ ఫ్లోర్ 406 రూమ్ నెంబర్. లాస్ట్ బెంచ్ నుంచి సెకండ్ రోలో కూర్చుంటా. ఆడోళ్ళ కోసం క్లాస్లకి పోయి ఆడంగని అనిపించుకోకు. రేపు మొగల క్లాస్కి వచ్చి నీకు వెళ్దాం ఏందో చూపి సాలే. తమ్ముడు, సీనియర్ అని చూడకుండా మస్తు మాటలు మాట్లాడినావురా, రేపు నీకు మామూలుగా ఉండదురా. పెట్టుబే సాలే. నేను నువ్వు నార్మల్గా మాట్లాడతావని ఇచ్చిన, గొడవ పెట్టుకోకు అంటే అదే పని చేసినావు. నార్మల్గా మాట్లాడితే ఇంట్రుండా ఆడు? నువ్వు ఈ విషయం మర్చిపోయి ఇంకా మేము చూసుకుంటాం. మీ త్రిబుల్ ఈ బ్రాంచ్కే కాదు సూపర్ సీనియర్లు, మా ఈసీఓలో కూడా ఉంటారు సూపర్ సీనియర్లు. వీడు కూడా వీళ్ళ సీనియర్ అన్నకి ఫోన్ చేసి రేపు కాలేజీలో జరిగే గొడవ గురించి చెప్పి రమ్మని చెప్పిండు. నెక్స్ట్ డే కాలేజ్కి వెళ్ళాక మధ్యాహ్నం వరకు చూసినాం వస్తాడేమో అని, రాలేడు. మధ్యాహ్నం లంచ్ చేసి నేను మా ఫ్రెండ్స్తో బయట గార్డెన్ ఏరియాలో కూర్చున్నాం. గార్డెన్ ఏరియాలో కూర్చున్నాక మా క్లాస్ ఫ్రెండ్ ఒక అమ్మాయి ఫోన్ చేసింది. ఓయ్, ఎక్కడున్నావు? ఇక్కడనే బయట కూర్చున్నాం. ఏమైంది? రే ఎవడరా సింధు బాయ్ ఫ్రెండ్ ఇక్కడ? సీనియర్స్ అంటే రెస్పెక్ట్ లేదురా మీకు? ఉద్దతాముంటే రమ్మన్నాడు కదా, రాడు. వచ్చినా ఏడాడు? మమ్మల్ని ఆడం కూడా అంటాడు. రాడు ఏడాడు? బట్ ఇప్పుడే ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళిండన్నా, ఇక్కడ లేడు. నువ్వు వచ్చినాక కాలేజ్ క్యాంటీన్కి రమ్మని చెప్పి వెళ్ళిండు. చాలా కోపంతో వచ్చినారు. నువ్వు ఇక్కడ లేనిదే మంచి పని అయింది. ఎంతమంది వచ్చినారు మొత్తం వాళ్ళు? ఒక 6 to 7 మెంబర్స్ వరకు ఉన్నారు. సరే మేము వెళ్తున్నాంలే క్యాంటీన్కి, చూసుకుందాం ఏమవుతుందో. క్లాస్కి వచ్చేయండి ఫస్ట్ మీరు. హలో అన్నా. రే ఏంద్రా పొరలతోనే మీ గొడవ? మెసేజ్లు అంటే ఎందుకు చేస్తున్నావు అని పిల్లకి? అరే రోహన్, ఫస్ట్ ఆ పిల్ల విషయం పక్కన పెడదాం. నిన్నయుడు నాతో ఫోన్లో ఎట్లా మాట్లాడిండో తెలుసా నీకు? అడగానికి అన్నా, ఫస్ట్ సీనియర్ అని మర్యాద ఇచ్చే మాట్లాడినా, తర్వాత తేడా మాట్లాడుతున్నాడని అరే తురే కొట్టినా. ఇక అరే తురే కాదు, వెళ్దాం ఉంటే రా చూసుకుందాం అన్నాడు. ఆడంగుని అన్నాడు, సాలే అన్నాడు. సీనియర్లు అంటే రెస్పెక్ట్ లేదురా ఈ కొడుకులకి. రెస్పెక్ట్ నువ్వు మాట్లాడే దాన్ని బట్టి ఉంటుంది. ఆ పిల్లకి బాయ్ ఫ్రెండ్ నేనని చెప్పినా కూడా ఏం లోట్ల మాటలు మాట్లాడినావు? ఏమైనా లోడాగిడా అని మాట్లాడుతున్నావు? రే ఆగండి బే. రే నువ్వు సీనియర్స్తో అట్లా మాట్లాడడం అయితే కరెక్ట్ కాదు. నువ్వేంద్రా ఆ పిల్ల విషయం పక్కన పెట్టడం కాదు, ఈ లొల్లి స్టార్ట్ అయిందే నువ్వు మెసేజ్ చేయడం వల్ల. వీడు ఆ పిల్లకి బాయ్ ఫ్రెండ్ అని చెప్పినాక నువ్వు మెసేజ్ చేయడం ఆపమని చెప్తే నువ్వు ఆపాలే. అది కాకుండా నువ్వు ఎవరివి ఏడుంటావురా అని అడగడం నీకెందుకు రావన్నీ? నిన్న మేము తింటుంటే మొత్తం ఈయన మెసేజ్లు వస్తున్నాయన్న ఆ పిల్లకి. రేపు కాలేజ్కి ఈ కలర్ డ్రెస్ వేసుకుంటారా, ఆ డ్రెస్ వేసుకుంటారా అని మెసేజ్లు పెడుతున్నాడు. ఆమె మా బ్రాంచ్ జూనియర్ రా బై. నేను మజాక్లో ఏమైనా మెసేజ్లు పెడతా ఆమెకి, నీకెందుకు? మజాకేంద్రా పలగొడతా ఇంకోసారి మెసేజ్ చేసినా అంటే ఆ పిల్లకి. అర్థమవుతుందా? మనం ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు సూపర్ సీనియర్ గాలని ఎట్లు ఉరుకులాడిపించడమో గుర్తుందా? ఇప్పుడు మీరు సూపర్ సీనియర్స్, వీళ్ళు జూనియర్స్, వీళ్ళతో కూడా మళ్ళీ అది రిపీట్ అవుతుంది. అర్థమవుతుందా? సరేరా, నేను ఇంకా మెసేజ్ చేయను, కానీ వాడు నాతో మాట్లాడిన మాటలకి సారీ చెప్పనన్నా. నేను ఫస్ట్ బ్రో అని అన్న అని మర్యాద ఇచ్చే మాట్లాడినా. ఆయన మాటలు తేడాగా మాట్లాడినాక నేను తేడాగా మాట్లాడాల్సి వచ్చింది. సీనియర్లతో అట్లా మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు లేరా. సీనియర్గా నాకు కూడా తెలుసు ఎట్లుంటుందో. ఒకసారి చెప్పేసే ఇక అయిపోతుంది పంచాయతీ. సరే అన్న చెప్తా, కానీ ఫస్ట్ ఈయన ఆమెకి మెసేజ్ చేయడం వల్ల లొల్లి స్టార్ట్ అయింది కాబట్టి ఫస్ట్ నా పిల్లకి సారీ చెప్పమని చెప్పు, తర్వాత నేను చెప్తా. ఏమరా చెప్తా సారీ అని పిల్లకి? నేను ఇంకోసారి అని పిల్ల జోలికి పోను. ఇంకా సారీ ఎందుకు చెప్తా? మళ్ళీ ఈడెందుకు నీకు సారీ చెప్పాలరా? బెంగేడు నీకు ఎట్టుకెళ్ళి అయిపోయింది పంచాయతీగా. అరే ఆడు మాతో ఇంకేడువే, నీతో ఇంకా ఇంతసేపు ముచ్చట పెట్టుడే ఎక్కువ నేను. రే ఆడు వల్ల ఏమన్నా నీ జోలికి వస్తే చెప్పు, సరేనా? సరే అన్న. అట్లా వాడు ఈసీఈ బ్రాంచ్ సూపర్ సీనియర్ అన్న హెల్ప్ తీసుకొని వాడి గర్ల్ ఫ్రెండ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసేయండు. ఒకరోజు కాలేజీలో ఫెస్ట్ జరుగుతుంది. ఆ రోజు ఈవినింగ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయని ఆ పిల్ల వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి క్లాస్ రూమ్లో డాన్స్ ప్రాక్టీస్ చేస్తుంది. వీడేమో బయట ఫ్రెండ్స్తో బిజీ ఉన్నాడు. అయితే అదే రోజు
నాకు హెల్ప్ చేసిన సీనియర్ అన్న వాళ్ళ ఫ్రెండ్స్తో కొంచెం డ్రింక్ చేసి కాలేజ్లో తిరుగుతున్నాడు. కరెక్ట్ వాళ్ళు డ్యాన్స్ చేస్తున్న ఫ్లోర్కే ఈ అన్న వాళ్ళు వెళ్ళినారు. అక్కడ డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్న జూనియర్స్ని వాళ్ళ బయోస్ అడుగుతూ ర్యాగింగ్ చేస్తున్నారు. ఆ సీనియర్ అన్నకి వీడి గర్ల్ ఫ్రెండ్ ఎవరో తెలియదు, తన నేమ్ కూడా తెలియదు. అనుకోకుండా కరెక్ట్గా వాడి గర్ల్ ఫ్రెండ్ని పిలిచి బయో అడిగి ర్యాగింగ్ చేయడం స్టార్ట్ చేసిండు. ఈ పిల్లకి ఆల్రెడీ ఒకసారి సీనియర్తో గొడవ అయితే వీడు చూసుకున్నాడు కదా అని ధైర్యంతో ఈ సీనియర్ అన్న ఏం మాట్లాడినా వెనకలకి మాట్లాడింది. వీళ్ళకి హెల్ప్ చేసిన అన్న ఈయననే అని ఈ పిల్లకి తెలియదు. నీకెందుకు చెప్పాలని రివర్స్ లో మాట్లాడింది. ఈ సీనియర్ అనుకుంటాడా సీనియర్స్ తో ఎట్లా మాట్లాడాలో తెలియదా అని చెప్పి ఆ పిల్లని ర్యాగింగ్ చేస్తూనే కొంచెం సీరియస్ గా మాట్లాడిండు. అందరి ముందు ఆ పిల్లకి ఇజ్జత్ పోయినట్టు అనిపించింది. అప్పుడే తన క్లాస్మేట్ ఒక అమ్మాయి తన బాయ్ ఫ్రెండ్ కి ఫోన్ చేసింది. ఇట్లా సీనియర్స్ ర్యాగింగ్ చేస్తున్నారు, తను ఏడుస్తుంది, తొందరగా రా అని చెప్పింది. వీడు మళ్ళీ వాళ్ళ సూపర్ సీనియర్ గాడేమో అనుకుని కోపంతో వెళ్లి చూస్తే అక్కడ వీళ్ళకి హెల్ప్ చేసిన సూపర్ సీనియర్ అన్న ఉన్నాడు. అన్న నా గర్ల్ ఫ్రెండ్ ఏమనే అన్న, నీ గర్ల్ ఫ్రెండ్ అయితే ఏంద్రా సీనియర్లతో ఎట్లా మాట్లాడాలో తెలియదా, ఎట్లా మాట్లాడింది అడుగు ఒకసారి, నువ్వని ఆమెకు తెలియదన్నా, లేదంటే సైలెంట్ గా ఉంటుండే. రేయ్ ర్యాగింగ్ అన్నప్పుడు బరాబర్ అందరినీ చేస్తారా భయ్, వాళ్ళని కూడా చేసినా ఏమైనా ఏడిపించిందా అడుగు. కాలేజీలో మళ్ళీ వాళ్ళకి ఏమైనా అవసరం ఉంటే మళ్ళీ మేమే హెల్ప్ చేస్తాం, మాతో రివర్స్ మాట్లాడేంత దమ్ముందా రైలకి, లేదన్నా అదే నువ్వు అని తెలియదు ఆమెకి, అందుకే ఏడుస్తుందన్న వదిలే, ఇంకా నేను చెప్తలే, చెప్పుకో సీనియర్లకి మర్యాద ఏమని చెప్పు నీ పిల్లకి. అందరి ముందు వాడి గర్ల్ ఫ్రెండ్ ఏడుస్తుంటే ఏడిపించడం ఏమనకుండా సీనియర్ సైడే మాట్లాడడం చూసి ఆ అమ్మాయికి వీడి మీద ఫుల్ కోపం వచ్చింది. ఏడుస్తుంటే ఓదార్చకుండా మళ్ళీ ఆ సీనియర్ అన్నతోనే వెళ్ళిపోయడానికి కోపం పెట్టుకుంది. ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్ వల్ల ఆ పిల్ల అమ్మాయి రెస్పెక్ట్ కాపాడిన వాడు బాయ్ ఫ్రెండ్ లాగా ఉండి వేస్ట్ అనుకొని మెల్లమెల్లగా వాడిని దూరం పెట్టడం స్టార్ట్ చేసింది. కాలేజ్ బస్ దిగినాక ఒక్కతే నడుచుకుంటూ వెళ్ళడం స్టార్ట్ చేసింది. కాలేజ్లో మాట్లాడడం తక్కువ చేసింది, మెసేజ్లు చేయడం మానేసింది. ఒక 1 వీక్ నేను ఊరికి వెళ్తున్నా, నాకు కాల్స్ కానీ మెసేజెస్ కానీ చేయకని చెప్పి 1 వీక్ కాలేజ్కి రాలేదు. ఊరికి వెళ్ళొచ్చిన తర్వాత ఫైనల్గా ఒక్కసారి కలిసి కంప్లీట్ గా బ్రేకప్ చెప్పేసింది. ఊర్లో మా బావ నన్ను పెళ్లి చేసుకుంటా అని మాట్లాడిందంట. వాళ్ళందరూ నాకు బావనిచ్చి చేద్దామని డిసైడ్ అయిపోయినారు. నేనేం చెయ్యలేను, ఇంకా నీ గురించి చెప్పేంత కూడా ఏం లేదనిపించింది నాకు చాలా రెస్పెక్ట్ ఇస్తాడు, అర్థం చేసుకుంటావు అనుకుంటున్నా, ఉంటా, మళ్ళీ కలవకు, బాయ్ అని చెప్పి వెళ్ళిపోయింది. ఒక సిచ్యువేషన్ ఇద్దరిని దూరం అయ్యేలా చేసింది. కాలేజీలో అన్ని విషయాల్లో మాకు హెల్ప్ చేసిన అన్నని ఏమనలేము. కాలేజీలో అమ్మాయికి ప్రాబ్లం వస్తే అన్న హెల్ప్ చేసిండు, మళ్ళీ అదే అమ్మాయికి ఆ అన్న వల్ల రెస్పెక్ట్ పోయింది. అబ్బాయి విషయంలో ఆ అమ్మాయి కోసం సీనియర్ అన్న హెల్ప్ అయ్యిండు అన్నది ఆ పిల్ల పట్టించుకోలేదు. కానీ అమ్మాయి విషయంలో జరిగిన రెస్పెక్ట్ అనేది గుర్తుపెట్టుకొని బ్రేకప్ చెప్పేసింది. మరి తర్వాత ఏమైంది? తర్వాత ఆ పిల్లకి వాళ్ళ బావతో పెళ్లి అయిపోయింది. ఇంకా వాడు కూడా మోహన్ అయిపోయాడు. మీరేం ఫీల్ అవ్వకండి, తర్వాత వాడి ఏరియాలోకి ఇంకో కొత్త అమ్మాయి వచ్చింది. మళ్ళీ నెక్స్ట్ ఈ కొత్త అమ్మాయి స్టోరీలో కలుద్దాం. టాటా, టేక్ కేర్, బై.